హాయ్ ఫ్రెండ్స్, మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా. స్మార్ట్ ఫోన్ ఉంటే మీ గ్రామం గురించి పబ్లిక్కి తెలిసేలాగా చేయడానికి మీ చేతిలో ఒక ఆయుధం ఉంది. ఇక జస్ట్ ఈ లింక్ అనమాట, ప్లేట్ యాప్స్ డీటెయిల్స్ అని ఉంది కదా. ఈ లింక్ పైన ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ఓటీపీ అడగండి. గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాం. డబల్ 23058 223058 వెరిఫై. ఇక్కడ ఆప్షన్స్ ఇంగ్లీష్ పెట్టుకుంటే బెస్ట్, ఏ ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ పెట్టుకొని సబ్మిట్ కొడతాం. స్టార్ట్ సర్వే. అగ్రి నాట్ అగ్రి అంటే ముందుకు వెళ్ళదు, అగ్రి కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మన స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం అని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ మనది అశ్వాపురం కాబట్టి అశ్వాపురం అని సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ పేరు రాయండి. ఇక్కడ అశ్వాపురం లేదా తుమ్మల చెరువ లేదంటే మొండికుంట, మీ ఇష్టం. మీది ఏ జీపీ అయితే అది. తర్వాత జెండర్, మేలా ఫీమేలా ఏదైతే అది. మీ ఏజ్ కూడా, మీ ఏజ్ కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇట్లా వచ్చినాక ఇక్కడ చూడండి క్వశ్చన్: డూ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద విలేజ్ హ్యావ్ యాక్సెస్ టు టాయిలెట్స్? మీ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి సభ్యుడు టాయిలెట్ వాడుతున్నారా లేదా? టాయిలెట్ వాడనే గ్రామం లేదు కాబట్టి ఎస్ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు టాయిలెట్స్. సో ఎస్ అని పెడతాం. ఇక్కడ మనం మన గ్రామం గురించి నో అని పెట్టి పరుగు పోగొట్టుకోకూడదు. మీ గ్రామంలో నో పెడితే మీ గ్రామంలో పెళ్లి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. సరదాగా కొంతమంది నో పెడతారు, సరదాలు చేసేది కావాలన్నమాట. ఇది మన గ్రామాన్ని మనమే గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి ఎస్ అని పెడతాం. ఈజ్ దేర్ ఎనీ ఏరియా ఇన్ యువర్ విలేజ్ వేర్ ఓపెన్ డెఫికేషన్ ఈజ్ ప్రాక్టీస్డ్? అంటే ఓపెన్ డెఫికేషన్ అంటే ఇంకా చెంబు ప్రాక్టీస్ ఎవరైనా చేస్తున్నారా అని అడుగుతుండు. చెంబు ప్రాక్టీస్ ఎవరు చేయట్లేదు కాబట్టి అందరూ టాయిలెట్ వాడుతున్నారు కాబట్టి నో. చెంబు పట్టుకొని ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి నో అని పెట్టాలి. ఇక్కడ ఎస్ పెట్టకండి, నో. తర్వాత ఇన్ యువర్ విలేజ్ ఆర్ ద ఫీసెస్ ఫ్రమ్ టాయిలెట్స్ బీయింగ్ డిస్పోజ్డ్ ఇన్ ద డ్రైన్? ఎవరైనా చిన్నపిల్లలు టాయిలెట్కి వెళ్తే అది తీసుకొచ్చి కాలువలలో వేయటం అట్లా ఎవరైనా చేస్తున్నారా? నో, అందరూ టాయిలెటే వాడుతున్నారు. వాట్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ యువర్ విలేజ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్? చెత్త ఏ విధంగా సేకరణ చేస్తున్నారు? ఎక్స్క్లూజివ్ వెహికల్స్, ఇంటింటికి వెహికల్ వస్తుందా? సో ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉంది, అది ఇంటింటికి తిరిగి చెత్త కలెక్షన్ చేస్తుంది కాబట్టి ఎక్స్క్లూసివ్ వెహికల్స్ అని పెట్టుకోండి. వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్? ఎట్లా, రోజు వస్తుందా లేకపోతే మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ వీకా, ఫోర్ట్ నైట్లీయా? ఇవన్నీ కాదు, ఇక డైలీ పెట్టండి. ఇది మన జిల్లాకి మంచి మార్కులు వస్తే నేను ఇక్కడ ఏదైతే పెడుతున్నానో మీరు కూడా అవే పెడితే మీ గ్రామానికి 5 నుంచి 10 లక్షలు అభివృద్ధి ఫండ్ వచ్చే అవకాశం కూడా ఉందండి. హౌ వుడ్ యూ రేట్ ద ఓవరాల్ సిచ్యువేషన్? ఎక్సలెంట్. మా గ్రామం చాలా
మంచిగా నీట్గా ఉంది అని మనం చెప్తే ఒక 5-10 లక్షలు డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది. మీకు మీ గ్రామానికి వచ్చే డెవలప్మెంట్ ఫండ్ని మీరు పోగొట్టుకునే విధంగా అయితే ఎవరో టిక్ పెట్టారని అనుకుంటున్నాను నేను. వాట్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ యువర్ విలేజ్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ గ్రే వాటర్? సోక్ పిట్ అని పెట్టచ్చు, మ్యాజిక్ సోక్ పిట్ అని పెట్టచ్చు, తర్వాత లీచ్ పిట్ కాదు, తర్వాత కిచెన్ గార్డెన్కి ఈ 3 పెట్టండి. మొదటిది, రెండోది, 5వది టిక్ పెట్టండి. ఓకే. హౌ వుడ్ యూ రేట్ ద ఓవరాల్ సిచ్యువేషన్? ఎక్సలెంట్ అని పెట్టండి. ఓకే. ఆర్ దేర్ ఎనీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ యువర్ విలేజ్ వేర్ గార్బేజ్ ఈజ్ డంప్డ్ ఇన్ ఓపెన్గా వేయట్లేదు, రైట్? హ్యాస్ దేర్ బీన్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఓపెన్ బర్నింగ్ ఆఫ్ వేస్ట్? ఓపెన్గా చెత్త కలవటాలు నో, చేయట్లేదు. వాట్ చేంజెస్ హ్యావ్ యూ నోటీస్డ్ ఇన్ ద శానిటేషన్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ విలేజ్ ఇన్ ద పాస్ట్ 5 years? అది ఇంప్రూవ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, బాగా డెవలప్ అయింది. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సాటిస్ఫాక్షన్. ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ అని పెట్టండి. వాట్ ఫ్యూచర్ యాక్టివిటీస్ వుడ్ యూ లైక్ టు రికమెండ్ టు బీ? ఇది నో పెట్టుకోండి. క్లిక్ హియర్ టు సేవ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చేయండి. చేస్తే మీ గ్రామానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫండ్ వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.